ముంబైలో టెకీ ఎస్తర్ అనూహ్య హత్య కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది సుప్రీంకోర్టు. మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తర్ అనూహ్యను 2014లో ముంబైలో హత్య చేసిన దుండగుడు. ఈ కేసులో ముంబైకి చెందిన చంద్రభాన్కు 2015లో ఉరిశిక్ష విధించింది విమెన్ స్పెషల్ కోర్టు. ఇక 2018లో ట్రయల్ కోర్టును తీర్పును హైకోర్టు కూడా సమర్థించింది. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాడు చంద్రభాన్. కేసును విచారించిన జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. చంద్రభానే హత్య చేశాడు అని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని సుప్రీంకోర్టు పేర్కొంది. నిందితుడు చంద్రభానును విడుదల చేయాలి అని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అనూహ్య మర్డర్ కేసుకు సంబంధించి నిందితుడు చంద్రభానుని విడుదల చేశారు. అతను నేరం చేసినట్లుగా ఎటువంటి ఆధారాలు లభించలేకపోవడంతో ఏంటి ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్? మచిలీపట్నానికి చెందిన ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో ఇప్పటికే దోషిగా నిరూపితమైనటువంటి చంద్రబాను సంబంధించినటువంటి కేసును ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రాసిక్యూషన్ దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆధారాలు, అలాగే ప్రాసిక్యూషన్ వాదనలో అనేక లోపాలు ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాను ఈ కేసు నుంచి నిర్దోషిగా పేర్కొంటూ ఆయన విడుదల చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిజానికి మచిలీపట్నానికి చెందిన ఎస్తేర్ అనూహ్య ముంబైలో టెక్కీగా ఆమె పనిచేస్తున్నారు. సో ఆమె సెలవుల పైన క్రిస్మస్ సెలవుల తర్వాత ముంబైకి వెళ్ళినటువంటి సందర్భంలో ముంబై రైల్వే స్టేషన్ నుంచి దుండగుడు చంద్రబాను ఆమెను కిడ్నాప్ చేసి ఆ తర్వాత హత్య చేశారు. ఆ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలతో 2014-15 మధ్యలో ట్రయల్ కోర్టు దీనికి సంబంధించినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి విచారణ జరిపిన తర్వాత 2015లో ఎస్తేర్ ను హత్య చేసింది చంద్రబాను, ఆయనే అత్యాచారం చేశాడని ట్రయల్ కోర్టు నిర్ధారించింది. సో ఆ మేరకు 2018లో ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా హైకోర్టు సమర్థించింది. సో దీన్ని ఛాలెంజ్ చేస్తూ నిందితుడు చంద్రబాను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ఆ కేసును ఈ రోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. సో ఈ సందర్భంగా ప్రాసిక్యూషన్ వాదనలో అనేక లోపాలున్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. అలాగే ప్రాసిక్యూషన్ ఈ హత్యకు సంబంధించినటువంటి విషయంలో చంద్రబానుయే ఎస్తేర్ అనూహ్యను హత్య చేశాడన్నటువంటి విషయాన్ని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని సుప్రీంకోర్టు పేర్కొంది. సో ఆ నేపథ్యంలో ఈ కేసు నుంచి చంద్రబాబును విడుదల చేయాలని ఆయన నిర్దోషిగా ప్రకటిస్తూ ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు డెఫినెట్ గా ఎస్తేర్ అనూహ్య కుటుంబానికి ఒక వారికి పెద్ద నిరాశ మిగిల్చినట్టుగా మాకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.